అలాగే ప్యారలల్ గా పాకిస్తాన్కి HQ-9 సిస్టమ్స్ అని చెప్పి చైనా పంపించింది. అవి ఏ విధంగా ఫెయిల్ అయ్యాయో కూడా మనం చూసాం. మనం లిటరల్లీ స్థావరాలు మొత్తాన్ని లేపేసాం మనం. ఏవైతే ఈ ఉగ్రవాద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో పాకిస్తాన్లో. నేను డైరెక్ట్గా ఫస్ట్ కాంటెక్స్ట్ నుంచి మొదలు పెడదాం అనుకుంటున్నా. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఇది. జనరల్గా ఏదైనా దేశం నుంచి ఇలాంటివి ఏమైనా ఆర్డర్ పెట్టినప్పుడు దాన్ని అఫీషియల్గా ఏదో ఇస్తారు ఓకే, తప్పితే ఇంత బయటకు వచ్చి ఆల్మోస్ట్ ఒక ప్రమోషన్ చేసినట్టు బయటకు ఏ దేశం వచ్చి చెప్పదు. ఇవాళ రష్యా వచ్చి భారతదేశం గురించి చెప్తుంది. గత కొన్ని రోజులుగా మల్టిపుల్ థింక్ ట్యాంక్స్లో మాట్లాడుతున్న మాట ఒకటే, ముఖ్యంగా అమెరికన్ థింక్ ట్యాంక్స్ గురించి నేను మాట్లాడుతున్నా. అదేంటది, నెక్స్ట్ 5 yearsలో భారతదేశానికి పాకిస్తాన్కి మధ్యలో ఒక చాలా పెద్ద యుద్ధం ఉండబోతుంది. జియో పొలిటికల్ వేవ్ ఏదైతే ఉందో అది ఈ ఇండియన్ సబ్ కాంటినెంట్ దగ్గరే ఉంటుంది అని చెప్పి. దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి, అటు పుతిన్ గారు ఈ యుద్ధాన్ని ఇంకా లాగే ఉద్దేశం నాకు కూడా లేదు అనే మీనింగ్ వచ్చినట్టు ఆయన మాట్లాడుతున్నారు. ప్యారలల్ గా ఇండస్ వాటర్ ట్రీటీ దగ్గర మనం ఎంత స్టర్న్ గా అయితే ఉన్నామో, ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత పెహల్గామ్ లో పాకిస్తాన్ ఏం చేసిందో దాని తర్వాత వాటర్ అనేది ఒక ఎసెన్షియల్ కమోడిటీ అండ్ ఖచ్చితంగా పాకిస్తాన్ రిటాలియేట్ అవుదాం అనుకుంటుంటది. ఇవాళ దానికి ఆద్యం పోసినట్టు భారతదేశం ఒక డెసిషన్ తీసుకుంది. ఇది మనం కన్ఫర్మ్ చేయలేదు, రష్యా కన్ఫర్మ్ చేసింది. అదేంటిది ఒకసారి హెడ్లైన్ చదివి వినిపిస్తాం మీకు. ఇండియా షోస్ విల్లింగ్నెస్ టు బై S-400 బ్యాటరీస్. S-400 అనేది ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, మనందరికీ తెలిసిన విషయమే. అది ఇలాంటి టైంలో ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కి అడిషనల్ బ్యాటరీస్ మనం రష్యా నుంచి తెప్పించుకుంటున్నాం అంటే దానికి ఏం కారణం అయి ఉంటుంది? సింపుల్ గా చెప్తున్నా, ఇవాళ దాకా మన దగ్గర ఎన్ని S-400 సిస్టమ్స్ ఉన్నాయి? 3. రష్యా నుంచి 5 ఆర్డర్ పెట్టాం, ఇంకా 2 రాలా. ఆ 3 ఎక్కడున్నాయి? 2 పాకిస్తాన్ దగ్గర, ఒకటి సిలిగురి కారిడార్ దగ్గర. చికెన్ స్నేక్ అంటారు కదా, ఈ 7 states ని భారతదేశాన్ని కలిపే ఆ థిన్ లైన్ ఏదైతే ఉందో అక్కడ. ఇవి చాలా సెన్సిటివ్ ఏరియాస్. ఇవి ఫెడరల్ సర్వీస్ ఫర్ మిలిటరీ కోఆపరేషన్ టెక్నాలజీ అని చెప్పి రష్యాలో అఫీషియల్ బాడీ ఇవన్నీ డీల్ చేసేది. వాళ్ళు బయటకు వచ్చి బహిరంగంగా చెప్పారు భారతదేశం ఆర్డర్ పెట్టింది అని. సో యూ జస్ట్ ఇమాజిన్, ఆల్రెడీ మనం బ్యాటరీస్ని తెప్పిస్తున్నాం. ఇవి కాకుండా 2 S-400 సిస్టమ్స్ మన దగ్గర ఆల్రెడీ రావాల్సింది ఉంది. మోస్ట్లీ మనం ఎక్కడ పెడతాం? ఒకటి 7 sisters దగ్గర పెడతాం, 2 పాకిస్తాన్ దగ్గర పెడతాం. సో ఏదైతే ఇండియా పాకిస్తాన్ బార్డర్ ఉందో దాన్ని ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్తో మనం స్ట్రెంథెన్ చేయబోతున్నాం చాలా గట్టిగా. ఇది నేను ఎందుకు నొక్కి ఒక్క నేను చెప్తున్నానంటే, F-35 జెట్స్ అని ఉంటాయి, 5th generation జెట్స్. అవి చైనా పాకిస్తాన్కి ఇవ్వబోతుంది. అఫీషియల్ కన్ఫర్మేషన్ ఉంది. ఎక్స్పోర్ట్ వేరియంట్ J-35 జెట్స్ అని ఉంటాయి. అది చైనీస్ 5th generation ఫైటర్ జెట్స్. అవి చైనా వాళ్ళు పాకిస్తాన్కి ఇది ఇస్తున్నారని చెప్పి అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. ఎక్స్పోర్ట్ వేరియంట్ J-35E అనుకుంటా దాని పేరు. మన దగ్గర ఇవాళ వరకు 5th generation ఫైటర్ జెట్స్ లేవు. కానీ ఇప్పుడు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మనం చాలా గట్టిగా పెట్టుకోగలిగితే, నేను ఎప్పుడు చెప్తుంటా, ఏ దేశానికైనా సెక్యూరిటీ భద్రత అనేది చాలా ఇంపార్టెంట్. దాని మీద ఇవాళ ఇన్వెస్ట్మెంట్ జరగబోతుంది. అండ్ దానికి ముఖ్యమైన కారణం కూడా మనం ప్రియంప్టివ్గా ఉండడమే. మీకు సింపుల్గా చెప్తే, ఇవాళ అమెరికన్ ప్రెసిడెంట్లో DJT గారు కూర్చున్నారు అక్కడ. ఆయన ఏ రోజు ఏ డెసిషన్ తీసుకుంటారో ఎవరికి క్లారిటీ ఉండదు. అంతేందుకు 48 గంటలు కూడా అవ్వలేదు, బందర్ అబ్బాస్ పోర్ట్ అని చెప్పి దాని మీద దాడి జరిగింది. మళ్ళీ అమెరికా ఏం చెప్తుంది? లేదు ఇది ఇది మేము ఏదో అగ్రెసివ్గా వెళ్తున్నట్టు కాదు, మేము వీఆర్ బీయింగ్ వెరీ కేర్ఫుల్, ఇక్కడ ప్రియంప్టివ్గా మేము స్ట్రైక్ చేసామని చెప్పి ఇవాళ అమెరికా చెప్తుంది. కానీ The United States has launched fresh strikes in southern Iran targeting a military site in Bandar Abbas while fragile negotiations with Tehran continue. సిచ్యువేషన్ ఇంత వాలటైల్గా ఉన్నప్పుడు మనం రెడీగా ఉండడంలో ఎటువంటి తప్పు లేదు. అండ్ ఇవాళ ఈ ఎంటైర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వరల్డ్ జియో పాలిటిక్స్ మనం చూద్దాం. లెట్ మీ బి వెరీ వెరీ క్లియర్. లాస్ట్ 24 hours ఏదైతే నడుస్తుందో, ఇంక్లూడింగ్ ఇరాన్ కామెంట్ చేసింది తాజ్ మహల్ మీద, అది మాన్యుమెంట్ మాదే అన్నట్టు వాళ్ళు రాశారు. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు కొంచెం తీవ్రమైన ఒపీనియన్ ఉంది దీని మీద. అది డిస్కస్ చేద్దాం అనుకున్నాయి వాళ్ళ వీడియోలో. అండ్ ఇలాంటి వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు కొట్టి వస్తుంది ఎవ్రీ సింగిల్ డే. మనకి లోకల్గా జరుగుతున్న ఇష్యూస్తో పాటు ఇలాంటి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు ప్రపంచవ్యాప్తంగా ఏది ఎక్కడ ఎలా జరిగినా కూడా దాన్ని మీ అందరికీ అర్థమయ్యే భాషలో సింప్లిఫై చేసి నా స్టైల్లో ఒక 10 నిమిషాలు వీడియో చేసి కండెన్స్గా పెట్టేస్తే ఒక నాలెడ్జ్ పిల్ల మీ దాకా వస్తుంటుంది. అది మరి మీరు దాన్ని మిస్ అవ్వకుండా మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. నేను డైరెక్ట్గా ఫస్ట్ కాంటెక్స్ట్ నుంచి మొదలు పెడదాం అనుకుంటున్నా. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఇది. జనరల్గా ఏదైనా దేశం నుంచి ఇలాంటివి ఏమైనా ఆర్డర్ పెట్టినప్పుడు దాన్ని అఫీషియల్గా ఏదో ఇస్తారు ఓకే, తప్పితే ఇంత బయటకు వచ్చి ఆల్మోస్ట్ ఒక ప్రమోషన్ చేసినట్టు బయటకు ఏ దేశం వచ్చి చెప్పదు. ఇవాళ రష్యా వచ్చి భారతదేశం గురించి చెప్తుంది, పలానా బ్యాటరీస్ వీళ్ళు ఆర్డర్ చేశారు, మేము సబ్మిట్ చేస్తున్నాం అని చెప్పి. దీనికి ఏంటి కారణం అయి ఉంటుంది? ఒకసారి మీరు ఆలోచిస్తే, రష్యన్ పక్కన పెట్టండి, రష్యన్ ఎయిర్ డిఫెన్స్ ని భారతదేశం కన్నా బెటర్గా ఇంక ఏ దేశం వాడలేదు. దిస్ ఇస్ ఎ డాక్యుమెంటెడ్ ఫ్యాక్ట్. మీరు చూడండి ఒకసారి, మీకు చిన్న మీమ్ ఒకటి చూపిస్తాను నేను. ర్యాండమ్ ట్విట్టర్లో ఇట్ వాజ్ ఎ మీమ్. మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తే ఇట్స్ ఎన్ ఏ జనరేటెడ్ ఇమేజ్. కానీ కింద 2 దేశాలు కనబడతాయి. ఒకటి అలీ ఖమేనీ గారి ప్రొఫైల్ పిక్చర్తో, 2 నికోలస్ మదురో గారి పిక్చర్ ప్రొఫైల్ పిక్చర్తో. ఆయన ఇప్పుడు US జైల్లో ఉన్నారు. ఆయన వెనిజువెలన్ ప్రెసిడెంట్. ఇక్కడ అలీ ఖమేనీ గారు ఏం రాస్తారు? చాలా డబ్బులు పెట్టి దీన్ని తీసుకున్నాను కానీ అస్సలు వర్త్ కాదు ఇది S-300. వెనిజువెలన్ లీడర్ ఏం రాస్తాడు? ఆయన చూడ్డానికి చాలా స్ట్రాంగ్ గా ఉంది, వాడటానికి అంత బాగాలేదు. గూగుల్ రివ్యూస్ ఇచ్చినట్టు ఒక చిన్న మీమ్ ఇది. ఇది ఆస్ట్రేలియన్ ట్విట్టర్ హ్యాండిల్ ఒకటి భారతదేశానికి హెచ్చరిస్తూ ఇండియా మస్ట్ థింక్ బిఫోర్ బయింగ్ అనే మీనింగ్ వచ్చినట్టు రాసింది. అంటే రష్యా ఇవే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని అటు వెనిజువెలాకి ఇటు ఇరాన్కి ఇద్దరికి ఇచ్చింది. ఇద్దరు యుద్ధాలు చేశారు, ఇద్దరు అమెరికాతోనే మళ్ళీ. బట్ అవి కంప్లీట్ గా విఫలం అయ్యాయి అని చెప్పడానికి మేము చిన్న ఎగ్జాంపుల్ ఇది. ప్యారల్ గా మీరు భారతదేశాన్ని పెట్టుకుని చూడండి. మనం ఆపరేషన్ సింధూర్ టైంలో ఈ S-400 వాడాం. నెరేటివ్ గా వాళ్ళు ఎంత పుష్ చేసినా పాకిస్తాన్ భారతదేశం ఒకేలా ఆడే గేమ్, పిచ్ ఒకేలా ఉంది, అక్కడ ఎన్ని జెట్స్ పడ్డాయి, ఇక్కడ అన్ని జెట్స్ పడ్డాయి అని ఎన్ని చెప్పినా కూడా మనకి డాక్యుమెంటెడ్ గా పిక్చర్స్ చూపించి మరి పాకిస్తాన్ ని ఎలా మనం లాగిపెట్టి కొట్టామో మనం చూపించినట్టుగా ఎవరూ చూపించలేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళ సైడ్ ఎవరున్నారంటే ట్రంప్ గారు ఉన్నారు. అదే ట్రంప్ గారి వాళ్ళు అదే అసీం మునీర్ వైపు, అదే షేబాజ్ షరీఫ్ వైపు లేరు. లెట్ మీ బీ వెరీ క్లియర్ అబౌట్ దట్.
అది ఎందుకు లేరో మనం మాట్లాడదాం వాటి వీడియోలో. బట్ నోటి మాటకి విజువల్ ప్రూఫ్కి దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నేను చెప్తుంటా కదా, నెరేటివ్గా మనం వెనకబడ్డాం. మనంత స్ట్రాంగ్గా మన స్టాండ్స్ని, మన వర్డ్ని మనం పుష్ చేయలేదు. కానీ నిజం మన పక్షాన ఉంది కాబట్టి ఆపరేషన్ సింధూర్లో మనం ఏం చేయగలిగాం అనేది దాని మీద ఎవరు డిబేట్ చేయలేరు, ఇంక్లూడింగ్ అమెరికా. మరి దేంతో మనం పోట్లాడాం? మన మిజైల్స్, మన బ్రహ్మోస్తో పాటు ఈ S-400 ఏదైతే చేసి చూపించిందో, ముఖ్యంగా ఢిల్లీకి మిజైల్ వెళ్ళింది, మీకు గుర్తుంటే లాస్ట్ ఇయర్ ఇదే టైంకి వీడియో మనం చేసాం. మనం ఆల్మోస్ట్ ఢిల్లీకి వాళ్ళు టార్గెట్ పెట్టి వేస్తుంటే మధ్యలో లాగిపెట్టి కొట్టాం మనం. దేంతో? మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్తో. అలాగే ప్యారలల్గా పాకిస్తాన్కి HQ-9 సిస్టమ్స్ అని చెప్పి చైనా పంపించింది. అవి ఏ విధంగా ఫెయిల్ అయ్యాయో కూడా మనం చూసాం. మనం లిటరల్లీ స్థావరాలు మొత్తాన్ని లేపేసాం మనం, ఏవైతే ఈ ఉగ్రవాద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో పాకిస్తాన్లో. సో ఇప్పుడు మనం దీన్ని ప్యారల్గా పెట్టుకొని మనం చూస్తే పాకిస్తాన్ ఇప్పుడు ఉన్నంత వీక్గా అయితే ఉండదు, బికాస్ దే హ్యావ్ J-35 జెట్స్. మరి అలాంటి టైంలో నిజంగా వాళ్ళు కానీ మన మీదకి దాడికి వస్తే మనం ఎంత రెడీగా ఉండాలి? సో వీఆర్ గెటింగ్ మోర్ బ్యాటరీస్, ప్లస్ మన దగ్గర 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ కూడా లేవు. ఉండే వాటితో మనం చేయాలి. ఇన్ఫాక్ట్ దానికి అడిషనల్గా ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అనేవి మనకి హెల్ప్ అవుతాయి ఖచ్చితంగా. ఇన్ఫాక్ట్ ఇదే మాట మనకి ఎయిర్ చీఫ్ మార్షల్ AP సింగ్ గారు కూడా చెప్తున్నారు. Situation building, awareness, essay building in the days to of use, unless we make some changes and we design differently. ఓకే, ఇన్ని మాడుతున్నారు కదా, అసలు యుద్ధం మళ్ళీ ఎందుకు మొదలవచ్చు, అనవసరంగా యుద్ధాలు ఎందుకు అనే డౌట్ మీకు వచ్చేసి, యుద్ధం జరగాలని చెప్పి ఎవరు కోరుకోరు ఇక్కడ, దట్స్ బేసిక్ కామన్ సెన్స్. కానీ పెహల్గాం తర్వాత మన ఇండస్ వాటర్ ట్రీటీని కంప్లీట్గా మన అబెయన్స్లో పెట్టాం మనం. ఇన్ఫాక్ట్ దాన్ని మనం చాలా సీరియస్గా తీసుకున్నాం. మొన్న కూడా న్యూస్ చూసాం మనం, చైనా రివర్ ఫ్లో ఏదైతే ఉందో దాన్ని రెగ్యులేట్ చేసి పెడుతున్నాం. వాటర్ ట్రీటీ అనేది ఆ రోజుకి కరెక్ట్ కాదు, ఇవాళ కరెక్ట్ కాదు. అది 1961లో ఎప్పుడైతే మనం సైన్ చేసామో, మీరు చూస్తే వాట్ ద హెల్ అనుకుంటారు. అండ్ ఆ వాటర్ని వాళ్ళు చాలా ఇర్రెస్పాన్సిబుల్గా సేవ్ చేసుకోకుండా, డ్యాములు సరిగ్గా కట్టకుండా వేస్ట్ చేసేసి ఇవాళ మనం పంపకపోయేసరికి మన వల్ల వాళ్ళకి ఏదో అయిపోతున్నట్టు వాళ్ళు బయటకు వచ్చి పబ్లిక్ మీటింగ్లు పెట్టి చెప్తున్నారు. రేపు జనాలు రెచ్చగొడతారు, 3వ రోజు అదే సాగుతూ భారతదేశం మీదకి వస్తారు. ఆ రోజు వాళ్ళ పక్కన ట్రంప్ గారు కూడా ఉండరని చెప్పి నా ప్రగాఢమైన నమ్మకం. దానికి రీజన్ ఒకటే, నేను మనం మాడుకున్నాం కదా, అబ్రహాం అకార్డ్స్ అని. ఇజ్రాయెల్ పక్కన పాకిస్తాన్ నిలబడమంటుంది వాళ్ళ US. ట్రంప్ గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. నా మాట నా ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్ వింటాడు, అసీం మునీర్. తర్వాత ప్రైమ్ మినిస్టర్ వాట్ ఈస్ హిస్ నేమ్, షెహబాజ్ షరీఫ్ వింటాడు. వీళ్ళిద్దరూ వింటారంటే బేసిక్గా వాళ్ళు వింటే పాకిస్తాన్లో ఖచ్చితంగా సివిల్ వార్ జరుగుతుంది. ఇజ్రాయెల్కి పాకిస్తాన్కి అంత వైరం ఉంది. సో 99.99% మీరు సంతకం పెట్టమని అంటారు. అలా వన్స్ వీళ్ళు అన్న తర్వాత ట్రంప్ గారు వీళ్ళు పక్కన నిలబడడం పక్కన పెట్టండి, మైక్ దొరికినప్పుడల్లా పాకిస్తాన్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉండే పదాలన్నీ పెట్టి తిడుతుంటారు. సో అలాంటి టైంలో వీళ్ళు భారతదేశం మీదకి వస్తున్నప్పుడు కొంచెం వైల్డ్గా ఉంటారు కాబట్టి, F-35తో వస్తుంటారు కాబట్టి, వాటర్ ప్రాబ్లం అంటారు కాబట్టి, ప్రపంచం దగ్గర నుంచి సింపతి తెచ్చుకొని వస్తుంటారు కాబట్టి, ఆ మిజైల్స్ని కానీ ఆ ఫైటర్ జెట్స్ని కానీ గురి చూసి కొట్టడానికి మనకు కావాల్సింది ఈ S-400 మిజైల్స్. టోటల్ డెలివరీస్ మొత్తం అయిపోయిన తర్వాత, ఎందుకంటే రష్యా కూడా క్లియర్గా చెప్తుంది, మాకు యుక్రెయిన్తో ఇప్పుడు పెద్దగా యుద్ధంలో దిగే అంత ఉద్దేశం లేదు అనే మీనింగ్ వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వన్స్ వాళ్ళు యుద్ధం బయటకు వచ్చేస్తే, ఎందుకంటే ఆల్రెడీ 4.5 years అవుతుంది ఇప్పుడు, ఏవైతే ఆర్డర్లు తీసుకున్నారో ఆ డెలివరీల మీద పడతారు. వన్స్ ఆ డెలివరీ అయిన తర్వాత అదే బార్డర్ దగ్గర మనకి 3 S-400 ఉంటాయి పాకిస్తాన్కి అడ్డంగా. అండ్ ఇవాళ ఏదో రష్యన్ మీడియానే మనకి కన్ఫర్మ్ చేస్తుంది. వీ నీడ్ టు బి వెరీ స్ట్రాంగ్. మన పాయింట్ ఆఫ్ వ్యూని మనం ఎంత స్ట్రాంగ్గా వీలైతే ఎవరి కెపాసిటీతో వాళ్ళు చెప్తానే ఉండాలి. మీరు మార్కో రూబియో గారి ఇన్సిడెంట్స్ మీకు చిన్న ఎగ్జాంపుల్గా చెప్తాను నేను. ఆయన మొన్న వచ్చారు కదా జయశంకర్ గారితో ప్రెస్ మీట్, అది నేను వీడియో కూడా చేశాను. దాని తర్వాత ఇండియన్ ప్రోటోకాల్ పరంగా ఆయన రకరకాల ప్లేసెస్కి వెళ్ళి ఆయన ఏదైతే ట్రంప్ గారు డ్యామేజ్ చేశారో దాన్ని క్లీనింగ్ చేయడానికి తెగ ప్రయత్నిస్తున్నాడు. ఆయన సాయి శక్తులు. ఇన్ఫాక్ట్ ఆయన ప్రెసిడెంట్ క్యాండిడేట్ కూడా. ఇన్ఫాక్ట్ ట్రంప్ గారు కాకుండా ఆయన కానీ ప్రెసిడెంట్ అయి ఉంటే కథ వేరేలా ఉండేదని చెప్పి మనకు చాలా మంది జియో పొలిటికల్ ఎక్స్పర్ట్స్ కూడా మాట్లాడుకుంటున్నారు. ఎనీవేస్ దాంట్లో ఆయన ఎంతవరకు సఫలీకృతం అయ్యారో, ఇక్కడ డిబేట్ అది కాదు. కానీ ఆయన రకరకాల ప్లేసెస్కి వెళ్ళారు, భారతీయులను అపీస్ చేయడానికి తెగ ప్రయత్నించారు. అండ్ ఆల్సో తాజ్మహల్ కూడా మన భారతదేశం యాజ్ అ పార్ట్ ఆఫ్ ప్రోటోకాల్. ఇది ఆయన అడిగింది కాదు, ఆయనే కాదు, బెంజమిన్ నేతన్యాహు గారు వచ్చినా, ఎటువంటి వరల్డ్ లీడర్ వచ్చినా కూడా ఫస్ట్ తీసుకెళ్లి తాజ్మహల్ దగ్గర కూర్చోబెడతారు. అక్కడ కూర్చోబెట్టడం తప్పని చెప్పి నేనేం అనట్లా. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది ఉంది. మనం ఒక ప్లేస్కే మల్టిపుల్ పీపుల్ని, మల్టిపుల్ వరల్డ్ లీడర్స్ని పట్టుకెళ్ళడం వల్ల భారతదేశం అంటే ఒక్క లొకేషన్ ఏమో అనే ఒక అపోహ వెళ్తుంది. ప్లస్ ఇరాన్ అండ్ హైదరాబాద్ వాళ్ళు ఒక ట్వీట్ వేశారు, మార్కో రూబియో గారిని. ఆయన వైఫ్ కూర్చొని ఫోటో దిగితే ఆ ఫోటో పెట్టి, మరి మీకు అసలు మ్యాటర్ తెలిస్తే మీరు అక్కడికి వెళ్ళేవాళ్ళు కాదు, తాజ్మహల్ దగ్గర కూర్చునే వాళ్ళు కాదు. తాజ్మహల్ కట్టింది ఒక ఇరానియన్ అమ్మాయి కోసం, ఆవిడ పేరు ముంతాజ్. అండ్ హెల్ప్ చేసింది మా ఇరాన్ ప్రజలు, ఇరానియన్ ఆర్కిటెక్ట్స్, ఇరానియన్ పీపుల్. ఈ సివిలైజేషన్ మీరు లేపేస్తా, మీరు వైపౌట్ చేసేస్తారని చెప్పి ట్రంప్ గారు అంటున్నారు అని చెప్పి గుర్తు చేశారు. US Secretary of State Marco Rubio walked up to the Taj Mahal, took a photo, posted it and got schooled by Iran on the internet. Tehran reminded him politely but devastatingly that the Taj Mahal was built for a Persian queen.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రంప్ గారు ఆ మాట అనడంలో ఎటువంటి మోరల్ జస్టిఫికేషన్ లేదు. ఆ ఒక్కటి మాటే కాదు, రకరకాల మాట అన్నారు. భారతదేశాన్ని హెల్ హోల్ అంటారు, ఆయన ఇష్టం. అందుకని ఆ మాటని గుర్తు చేస్తూ ఈ ట్వీట్ వేశారు. నౌ ఆయన చెప్పిన దాంట్లో ఫ్యాక్చువల్ అక్యురసీ ఉంది. సో ఇట్స్ రికార్డెడ్. పర్షియన్ ఇరానియన్ ఆర్కిటెక్ట్స్ వచ్చారు, ఆ వర్కర్స్ వచ్చారు, తాజ్మహల్ కట్టడంలో హెల్ప్ చేశారు, ఇదంతా ఓకే. కానీ అల్టిమేట్ గా కట్టింది భారతదేశంలోనే కదా. ఇది ఎలా ఉందంటే సుందర్ పిచ్చై గూగుల్ హెడ్ కాబట్టి మనందరం వెళ్ళి గూగుల్ మాదే అని చెప్పినట్టుంది. అసలు ఇదంతా కాదు. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ మనం చూసినా కూడా అక్కడ మీకు మల్టిపుల్ ప్లేసెస్ ఉంటాయి. అజంతా ఎల్లోరా కేవ్స్ ఉంటాయి, అలా ఒకటి కాదు. సో ఎందుకు ఒకటే ప్లేస్ కి పట్టుకెళ్లడంలో దాని తాత్పర్యం ఏంటో నాకు ఇవాటికి నాకు అర్థం కాదు. ఆల్రెడీ గ్లోబల్ గా ఒక పేరు ఉంది కదా ఆ మాన్యుమెంట్ కి, కొంచెం వరల్డ్ మీడియాలో ఎక్కువ నోట్ అవుతుందని చెప్పి ఒక థాట్ ఉండొచ్చు. బట్ మనం దాన్ని బ్రేక్ చేయాలి కదా. ఇవాళ చైనాకి ఏదైనా వరల్డ్ లీడర్ వెళ్తే ప్రతి వరల్డ్ లీడర్ని వాళ్ళు ఒకటే ప్లేస్ కి పట్టుకెళ్ళి చూపిస్తారా? టియన్మెన్ స్క్వేర్ కి మాత్రం పట్టుకెళ్తారా, లేదా ఇంకేదైనా ప్లేస్ మాత్రం పట్టుకెళ్తారా, లేదా బీజింగ్ కి పట్టుకెళ్ళి ఒకటే లొకేషన్ చూపిస్తారా? అలాగే మల్టిపుల్ లొకేషన్స్ ఉంటాయి కదా. వాళ్ళకన్నా మనకి ఎక్కువ తక్కువ అని మాట్లాడకపోతే మనకంటూ మన హెరిటేజ్ ఉంది కదా. దాన్ని మనం ఎందుకు అంత లైట్ తీసుకుంటున్నాం? దానికి లైమ్ లైట్ మనం ఎందుకు తీసుకురావట్లేదు? బట్ మనం ఒక అజంతా ఎల్లోరా కేవ్స్ కి పట్టుకెళ్తే అది వరల్డ్ మీడియాలో పడితే దాని తర్వాత దీనికి ఎక్కువ పేరు వస్తుంది కదా. ఇక్కడ నా పాయింట్ అదే. దీని మీద మీరు ఏమంటారు నాకు కింద కామెంట్స్లో మీరు రాయండి. మీరేమనుకుంటున్నారు? 2 things ఐ ఆస్క్ యూ. ఒకటే ప్లేస్కి పట్టుకెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అని మీ భావన. 2, ఇరాన్ వచ్చి ఇలాగా ఇది మాది అని చెప్పుకోవడంలో ఎంతవరకు రైట్ ఉంది? అది కూడా ఇరాన్ ఎంబసీ ఇన్ హైదరాబాద్ ఇస్ టాకింగ్ అబౌట్ ఇట్, మన హైదరాబాద్. దీని మీద మీరు ఏమనుకుంటున్నారు నాకు కింద కామెంట్స్లో మీరు ఖచ్చితంగా మీరు రాయండి. అగైన్ ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. మల్టిపుల్ లెవెల్స్ మనం జాగ్రత్తగా ఉండాలి. బికాస్ సెన్సిటివ్ టైంలో ఉన్నాం మనం. ప్రతి ఒక్కరు యుద్ధంలో ఉన్నారు, వాళ్ళ మైండ్ సెట్లో వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఇజ్రాయెల్ మన దగ్గరకు వచ్చి ఏమని అడుగుతుంది? IRGCని మీరు బయటకు వచ్చి బహిరంగంగా ఇది ఉగ్రవాద సంస్థ అని చెప్పి మీరు డిక్లేర్ చేయండి, ఇరాన్ మీద మీరు శాంక్షన్స్ పెట్టండి అని చెప్పి మనల్ని ప్రెషరైజ్ చేస్తుంది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ఈజ్ అ ఫ్రెండ్లీ నేషన్. కానీ మనకి పాకిస్తాన్కి యుద్ధం జరిగినప్పుడు పాకిస్తాన్ ఇలాగే వాళ్ళు ఉగ్రవాద స్టేట్ కింద వాళ్ళు పరిగణించారా? పాకిస్తాన్లో ఇజ్రాయెల్ మీద ఎంత ఒక రకమైన హేట్రెడ్ ఉంటుంది, అయినా వాళ్ళు చేస్తారా? చేయలేదు. సో జియో పాలిటిక్స్ లో ఎవరి నేషనల్ ఇంట్రెస్ట్ వాళ్ళకి ముందు వస్తుంది. మన దేశాన్ని పక్కన పెట్టి పక్క దేశాన్ని మనం హెల్ప్ చేయాల్సిన, ఫేవర్ చేయాల్సిన అవసరం ఏ దేశానికి లేదు. అది మన దేశమైనా ఇజ్రాయెల్ అయినా. ఇవాళ పాకిస్తాన్ కంప్లీట్ గా పక్కన పెట్టేసింది US. ఎందుకంటే వాళ్ళ మీడియేషన్ ఎంత వర్స్ట్ గా వెళ్ళిందంటే ఆ యుద్ధం ఎప్పుడు అవుతుందో అర్థం కావట్లేదు, ఎక్కడి వరకు వెళ్తుందో అర్థం కావట్లేదు. US ప్రియంప్టివ్ స్ట్రైక్ అంటుంది, అగ్రెసర్ల బయట వాళ్ళు కనబడకుండా ఉందా ఉంటుంది. ఎందుకంటే ట్రంప్ గారు బిగినింగ్ నుంచి ఏంటి అగ్రెసర్ కైండ్ ఆఫ్ పోస్చర్ పెట్టేవాళ్ళు కదా. ఐ విల్ వైప్ అవుట్ ద సివిలైజేషన్ అన్నారు ఆయన. అదే వ్యక్తి, అదే ఆర్మీ సెంట్కామ్ కమాండ్ ఎవరైతే దాడి చేశారో బందర్ అబ్బాస్ పోర్ట్లో, అది నేవల్ హెడ్ క్వార్టర్స్ అంటారు, అది ఇరాన్కి జస్ట్ స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర ఉంటుంది. అది దాన్ని మనం కొంచెం క్లీన్గా అబ్జర్వ్ చేస్తే అమెరికా ఎక్కడో కొంచెం వెనకడుగు వేస్తున్నా మనకు క్లియర్ కనబడుతుంది. మనకి అట్లీస్ట్ వాళ్ళు అగ్రెసర్గా అయితే కనబడదాం అనుకోవట్లేదు ఇవాళ ప్రపంచానికి. లేదు డిఫెన్స్ కింద కొట్టాం మేము, ఎందుకంటే షిప్స్ అక్కడ వెళ్ళగలగాలి స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సీ మైన్స్ అన్ని కూడా వేసేసి ఉన్నాయి అక్కడ. అంటే అక్కడ ఉండేవి 4-5 ఉండుంటాయి. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న వీధి ఉంది, ఆ వీధిలో 2 దొంగలు ఉన్నారని చెప్పి ఒక చిన్న పుకారు ఉన్నా కూడా ఆ దొంగలు పడ్డారా లేదా పక్కన పెట్టండి, ఎవరైనా వెళ్ళి అక్కడ రెంట్కుంటారా? అలాగే ఇవాళ ఎంత పెద్ద షిప్, కొన్ని వేల కోట్ల షిప్స్ ఉంటాయి స్టేట్ ఆఫ్ హార్ముజ్ గుండా వెళ్ళమంటే ఎందుకు వెళ్తాయి అవి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఇన్సూరెన్స్ కంపెనీలు బ్యాక్ ఆఫ్ అయిపోతాయి. అందుకే ఇవాళ అక్కడ కంప్లీట్ టెన్షన్ ఉంది. దీన్ని నల్లిఫై చేయడానికి ఏవైతే అక్కడ డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో వాటిని మేము కొడుతున్నాం అని చెప్పి ఇవాళ అమెరికా అంటుంది. కానీ ఒక కంప్లీట్ బ్యాక్ ఫుట్ స్ట్రాటజీ అయితే మనకు కనబడుతుంది. దీనికి పీస్ టాక్స్ మళ్ళీ ప్యారల్గా జరుగుతున్నాయి. అది కూడా ఎక్కడ పాకిస్తాన్ పక్కన పడేసి బికాస్ ఆఫ్ ద ఫెయిల్డ్ మీడియేషన్ టాక్స్ ఫ్రమ్ బిఫోర్ దోహాలో జరుగుతున్నాయి. అవి ఎంతవరకు సఫలీకృతం అయితే మనం చూడాలి. మనం లాస్ట్ 24 hours జరిగినవి అయితే ఇవే. వాట్ ఎవర్ యూ ఫీల్ రైట్ నౌ కింద కామెంట్స్ రాయడం, మీరు ఫీల్ ఫ్రీ టు రైట్ ఇట్ డౌన్ ఇన్ ద కామెంట్స్. అండ్ ఆల్సో ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ కొంచెం ఈజీగా అడుగుతాను నేను. ఇరానియన్ రెవల్యూషన్ ఏ సంవత్సరంలో జరిగింది? ఇన్ విచ్ ఇయర్ డిడ్ ఇరానియన్ రెవల్యూషన్ టేక్ ప్లేస్? ఆప్షన్ A is 1975, ఆప్షన్ B is 1981, ఆప్షన్ C is 1979, ఆప్షన్ D is 1993. మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రామ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రామ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ million ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. అండ్ బై ద వే ఓపెన్గా మాడేసుకుందాం. ఒకటే మాట చెప్తున్నా, కొత్తగా ఎవరు చూసినా కూడా ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు. నేను కంప్లీట్గా డైలీ ఐల్ కీప్ గెటింగ్ బెటర్. అండ్ ఇలాంటి వీడియోస్ నా సాయ శక్తుల ప్రయత్నించి బెస్ట్ వీడియోస్ మీ ముందు పెట్టే ప్రయత్నం నేను చేస్తుంటా. ఆ వీడియోస్ని మీరు మిస్ అవ్వకూడదు అని కొత్త వాళ్ళు ఎవరు అనుకున్నా కూడా ఫస్ట్ మీరు చేయాల్సింది కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. మీరు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడున్నా ఏం జరుగుతున్నా కూడా మీకు 10-15 నిమిషాలు మీకు అర్థమయ్యేలా నేను చూసుకుంటా. ఈ నాలెడ్జ్ పిల్ని మీ దాకా తెచ్చే పూచి నాది. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నాను ఇక్కడ. ఇది ఆ జయశంకర్ గారిది, మార్కో రూబియో గారిది ఒక ప్రెస్ మీట్ జరిగిందన్నాను కదా, ఆ వీడియో ఇక్కడ ఉంది. ట్రంప్ గారిది పాకిస్తాన్ది అబ్రహాం అకార్డ్స్కి సంబంధించిన వీడియో చూడాలనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తాను. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.